ఇచ్చిన హామీలను మర్చిపోయిన ఘనత కాంగ్రెస్దే అన్నారు మంత్రి హరీష్ రావు. గుడిసెలులేని రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. వరంగల్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాటర్ గ్రిడ్ కార్యక్రమం ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే 30,000 కోట్ల రూపాయలతో ఇవాళ వాటర్ గ్రిడ్ కార్యక్రమం కానీ, హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం పాత బియ్యంతో అన్నం పెట్టే కార్యక్రమం కానీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం కానీ, 6 కేజీల బియ్యం కానీ, గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ప్రతిరోజు పాలు కోడిగుడ్డుతో అన్నం పెట్టే ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కానీ, ఇలా అనేకమైనటువంటి విషయాలను ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. మేము ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినాం. ఆటోలకు వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను రద్దు చేస్తామన్నాం. ఇవాళ రద్దు చేసి చూపించాం. పాత బకాయిలు కూడా మాఫీ చేశాం. ముస్లిం సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నాం. దాని మీద సుధీర్ కమిటీ వేసి ఇవాళ భారతదేశంలో ఉండేటువంటి ముస్లిం మైనార్టీల్లో ఎక్స్పర్ట్స్తో కమిటీ వేసి ఆ రిపోర్టు మార్చి 31వ తేదీకి రాబోతా ఉంది. అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు సహాయం ఇస్తామన్నాం. ఇవాళ వారి కుటుంబాలకు అందించాం. తప్పకుండా వాళ్ళకు ఉద్యోగం కూడా ఇస్తాం. ఇవాళ అంగన్వాడీ టీచర్లకు, ఆర్టీసీ డ్రైవర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఇట్లా ప్రతి అంశంలో కూడా ఇవాళ మా నిజాయితీ మేము చూపించాం. కేసీఆర్ గారు ఉద్యమంలో ఒక మాట చెప్పినారు. తెలంగాణ తేకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్నాడు. ఆ మాట మీద నిలబడి 12 రోజులు 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లోకి కూడా వెళ్ళి చావుకు కూడా భయపడకుండా తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి వాళ్ళ కేసీఆర్ గారు. వీళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ ఉద్యమం ఎక్కడ చేసినావు? వీళ్ళు కేసీఆర్ను ఉద్యమం ఎక్కడ చేసిండ్రంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టు. ఉద్యమానికి మారు పేరు కేసీఆర్. ఉద్యమానికి పుట్టించి ఉద్యమాన్ని సృష్టించింది కేసీఆర్. అసలు కేసీఆర్ లేని తెలంగాణ ఉద్యమం ఉంటుందా? అసలు జైపాల్ రెడ్డి గారు ఉద్యమం జరిగేటప్పుడు ఒక్కనాడన్నా కేంద్ర మంత్రిగా మాట్లాడినావా? త్యాగాల పునాదుల మీద కేంద్ర మంత్రి పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, ఎంపీ పదవిని గడ్డి పోచేలాగా తృణప్రాయంగా త్యజించి త్యాగాల మీద తెలంగాణ కేసీఆర్ తెస్తే మీరు కేంద్ర మంత్రిగా ఉండి ఒక్కనాడు తెలంగాణకు మాట్లాడక, ఒక్కనాడు ఉద్యమంలో పాల్గొనక పదవిని పట్టుకొని పాకులాడిన జైపాల్ రెడ్డి లాంటి నాయకులు, కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ₹1 కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అని కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో అంటే ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉండి నోరు మీద పని ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వచ్చి ఇలా ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు ఈ వరంగల్లో. మీరా మాట్లాడేది మా మీద? అసలు మీకు హక్కు ఉందా? మీకు నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు మాట మీద నిలబడిన దానికి ముందు క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పకుండా అసలు వరంగల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకు ఎక్కడిది అని అడుగుతా ఉన్నా నేను. అసలు మీ పరిస్థితి ఏందండి? అభ్యర్థి దొరకలే మీకు. ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థానిక అభ్యర్థి దొరకలేదా మీకు? ఇవాళ కాంగ్రెస్దైనా బీజేపీదైనా ఇవాళ ఒక విషయం స్పష్టంగా కనబడతా ఉంది మనకు ఈ ఎన్నికల్లో. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటా మాకు పోటీ టీఆర్ఎస్తోనే అంటుండ్రు. బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటే ఏమంటుండ్రు? మాకు పోటీ టీఆర్ఎస్తోనే అంటుండ్రు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే వాళ్ళు చెప్పకనే మా ఓటమిని అంగీకరిస్తున్నారు. మేము ఈ ఎన్నికల్లో గెలవమని వాళ్ళకి తెలుసు. అయితే వాళ్ళ ప్రయత్నం వల్ల ఏంటంటే 2వ స్థానం కోసం పోటీ పడుతున్నాయి కాంగ్రెస్ బీజేపీలు. మా పోటీ టీఆర్ఎస్తో 2 పార్టీలు చెప్పకనే చెప్తున్నాయి మేము ఓటమి ఖాయం, మేము 2వ స్థానంలో ఉంటే మేము 2వ స్థానంలో ఉంటామని ఇటు టీడీపీ బీజేపీలు కావచ్చు, అటు కాంగ్రెస్ చెప్పకనే చెప్పుకుంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇవాళ 2 పార్టీలు కూడా దరిదాపుల్లో కూడా లేవు. వాళ్ళది కేవలం మేకపోతు గాంభీర్యం. ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్లోనో, బీజేపీ ఆఫీసుల్లో, హనుమకొండలో పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లకు ఎక్కువ, ప్రజల్లో ప్రచారానికి తక్కువ. మీకు తెలియదు ఏముంది భాయ్ సాబ్? ఏ పార్టీ ప్రచారం చేసింది? ఎన్ని ఊళ్ళకి పోయిన వాళ్ళు? వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు ఎంబడ పోని పరిస్థితున్నది. వాళ్ళ నాయకులే మొన్న ప్రతాప్ ఏం చెప్పిండో మీరే చూసిండ్రు. ఇవాళ ఏ ఊర్లో పోయినా
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కార్యకర్తలే ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ప్రతిరోజు వందల సంఖ్యలో వాళ్ళు చేరుతున్నారంటేనే ఇవాళ వాళ్ళ పట్ల ఉండే అభిప్రాయం, వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే వాళ్ళని విశ్వసించినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. గ్రామాలు ఇవాళ యునానిమస్ అవుతున్నాయి. బీజేపీ నాయకులు మీరు చూసింది కదా బైసాబ్, నిన్న డైవర్ట్ అవుతుందేమో అంశం, కానీ జర్నలిస్టులకు సంక్షేమ నిధి ఇచ్చినాము, అడ్వకేట్లకు సంక్షేమ నిధి ఇచ్చినాము, ఎన్నో హామీలు మనం నిలబెట్టుకున్నాం, అందులో డౌట్ లేదు. అంటే నేను ఓన్లీ కాంగ్రెస్ తీసిన, ఇప్పుడు మనం అమలు చేసినవి చెప్తలేను. కాంగ్రెస్ ఏం చేసింది, మనం ఏం చేసినాం, కాంగ్రెస్ ఏం చేసింది, మనం ఏం చేసినామని చెప్తున్నాం. మనం ఎన్ని అమలు చేసినామో తీస్తే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. ఇంకా మనం చెప్తలేను అంటున్నాను నేను. వాళ్ళు 9 చెప్పిండ్రు, ఆ 9 సంగతే చెప్పిన నేను. బీజేపీ డైవర్ట్ అవుతుందేమో కానీ ఇలా బీజేపీ వాళ్ళు మీరు చూసినారు బైసాబ్. నేను నిన్న ఒక ఓపెన్ లెటర్ రాసిన, పత్తి మీద రాజకీయం చేసిండ్రు, మీరే సాక్ష్యం, బహుశా మీరే రాసిండ్రు చాలాసార్లు. ఇదే దయాకర్ రావు గారు, కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మహారాష్ట్రలో బోనస్ ఇస్తుంది, తెలంగాణ ఏం చేస్తుందని అన్నారు. నేను మహారాష్ట్రకు మా వ్యవసాయ శాఖ అధికారులను పంపించి అక్కడ మార్కెట్లో పత్తి కొనుగోలు చేసిన తర్వాత తట్పట్టీలు తెప్పించిన. ఏ పార్టీ బోనస్ ఇస్తుందో నేను కూడా తెలుసుకుందాం అనుకున్నాను.